హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి న్యూస్ ఛానల్కి సంబంధించి చైనాలో జినువా అనే ఒక న్యూస్ ఛానల్ ఏం చేసింది అంటే ఏఐ బేస్డ్ రిపోర్టర్ని అపాయింట్ చేసింది. అంటే యాక్చువల్ అక్కడ మనిషి ఉండడు, కాకపోతే ఏంటి అంటే వార్తలు చదువుతూ ఉంటాడు. మనిషి లాంటి పోలిన ఆకారం ఉంటుంది అన్నట్టు. అయితే మీరు ఈ వీడియో చూసినట్టయితే జినువా ఇంటర్వ్యూ అంటే ఏ న్యూస్ రిపోర్టర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే యాజ్ మీకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయినా కానివ్వండి, చెప్పే విధానమైనా కానివ్వండి, మొత్తం అక్కడ ఒక న్యూస్ రిపోర్టర్ ఉండి చెప్పినట్టే ఉంటుంది అన్నట్టు. సో ఈ న్యూస్ రిపోర్టర్ ఏదైతే ఉంటుందో మొత్తం మీకు 365 డేస్ పనిచేస్తుంది అంటే, తర్వాత వచ్చేసి 24 అవర్స్ కూడా పనిచేస్తాయని చెప్తున్నారు. సో ఈ లెక్కన చాలామంది ఎక్స్పర్ట్ చెప్తూనే ఉన్నారు ఏంటంటే వచ్చిన తర్వాత చాలామందికి ఉపాధి పోతుంది అని. సో ఫస్ట్ ఇక్కడ న్యూస్ రిపోర్టర్కి దెబ్బపడ్డట్టున్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ లెక్క చూసుకున్నట్టయితే మన ఇండియాలో చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇంకా చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి. సో మరి మన ఇండియాలోకి ఈ ఏఐ న్యూస్ రిపోర్టర్ ఏదైతే ఉంటుందో అది వచ్చిన తర్వాత మరి ఎంతమంది ఉద్యోగాలు పోతాయి, లేకపోతే ఏమవుతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. సో దీని గురించి మీరేమంటారు అనేది కూడా కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్కి సంబంధించి సామ్సంగ్ అనేది దానికి సంబంధించిన జే సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టాప్ చేసి దాని ప్లేస్లో ఆర్ సిరీస్ తీసుకొస్తారట. ఆర్ సిరీస్ అంటే మిడ్ రేంజ్ ఫోన్స్ అట. సో దాంట్లో మనకు ఏం ప్రాసెసర్ ఇస్తారట, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తారని చెప్తున్నారు. సో ఎన్రోల్ చేసింది ఏంటి సామ్సంగ్, ఎన్రోల్ చేసింది కూడా అదే చేసింది. మనకేంటంటే 15,000 లోపట్లలో 15 లేకపోతే 20,000 ఫోన్స్లలో మనకు స్నాప్డ్రాగన్ 450 లేకపోతే 430 ఇటువంటి ప్రాసెసర్స్ పెట్టి అమ్మింది. సో ఇప్పుడు పేరు మాత్రం చేంజ్ చేస్తుంది. పైన పొటారా లోటారా అంటారు చూసారా. సో పేరు మాత్రం ఆర్ అని పెడుతుంది, కాకపోతే లోపల మళ్ళీ పార్ట్స్ మాత్రం అన్నీ వేస్తుంది. సో పేరు చేంజ్ చేసిన తర్వాత దాని స్పెసిఫికేషన్స్లలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఇచ్చేసి మంచి ప్రైస్ పెడితే మనకు షామీకి తర్వాత వచ్చి రియల్మీకి మంచి పోటీగా వచ్చేది. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారనే దాని మీద డిపెండ్ అయ్యి మనం దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్టీఫెన్ హ్యాకింగ్ సంబంధించి. సో ఇతను చాలా పెద్ద సైంటిస్ట్ అని మీకు తెలుసు. ఏలియన్స్ గురించి తర్వాత వచ్చేసి మనకు బ్లాక్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇతను పరిశోధన చేసేవాడు. సో ఈ మధ్య చనిపోయాడు కదా. సో అతనికి సంబంధించిన వీల్ చైర్ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు ఇవాళ వేలంలో పెట్టారండి. దాన్ని 2.8 crores పెట్టి పర్చేస్ చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించిన థీసిస్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని 5.7 కోట్లు పెట్టి పర్చేస్ చేశారంట. సో ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇతనికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో దానికి డొనేషన్ చేశారని చెప్తున్నారు. సో అతను ఎప్పుడు చైర్లో కూర్చోవడానికి రీజన్ ఏంటి అంటే అతనికి నరాల వ్యాధి ఉండేది అన్నట్టు. సో దానివల్ల ఏంటి అంటే అతను కదలలేడు, ఈవెన్ మాటలు కూడా మాట్లాడలేడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ గురించి. హానర్ అనేది ఈ దీవాళి సేల్లో చూసుకున్నట్టయితే మనకు 10 లక్షల మొబైల్స్ని సేల్ చేసిందని చెప్తున్నాడు. సో దానిలో హానర్ 8X తర్వాత వచ్చేసి హానర్ 9N మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా సేల్ చేసిందని చెప్తున్నారు. గ్రోత్ రేట్ వచ్చేసి 300% ఉంది అని చెప్తున్నారు. సో షామీ తర్వాత ఈ ఫీట్ని అందుకున్న మొబైల్గా మనం చెప్పేసుకోవచ్చు అన్నట్టు. హానర్ కూడా ఈ మధ్య మంచి మొబైల్ తీసుకొస్తుంది కాబట్టి జనాలు కూడా చాలామంది ఎక్కువగా పర్చేస్ చేయడానికి చూస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో X21sని చైనాలో లాంచ్ చేశారు. సో మనకు వివో V11 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో సేమ్ యాస్టీస్ దాని కాపీ అని చెప్పేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే 6.41 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 12+5 బ్యాక్ కెమెరా, 24.8 సెల్ఫీ కెమెరా తోటి, 3400 mAh బ్యాటరీ తోటి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి ఈ మొబైల్ని అక్కడ లాంచ్ చేశారు. 26,000 దీనికి సంబంధించిన ప్రైస్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 8.1 గురించి. ఇదేంటంటే మనకి ఎయిర్ కోర్ సపోర్ట్ తోటి ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు గూగుల్ పిక్సెల్ సంబంధించిన మిడ్ రేంజ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని వేరే మొబైల్స్ కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఈ ఎయిర్ కోర్ సపోర్ట్ తోటి మనకు ఈ నోకియా 8.1 కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఎస్పెషల్లీ గూగుల్ పిక్సెల్ డివైస్ కోసం క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ ఎయిర్ కోర్ అనేది. సో మనకి రాబోయే మొబైల్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తోటి ఆండ్రాయిడ్ పై అండ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ ఆండ్రాయిడ్ పై తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని మరి నోకియా X7 లాగా తీసుకొస్తారా, నోకియా 8.1 లాగా తీసుకొస్తారనే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3కి సంబంధించి. సో ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఓవర్ హీట్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ షట్ డౌన్ అయిపోతున్నాయని చాలా మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వీడియో కాల్స్ చేస్తారు సార్, వీడియో కాల్స్ వచ్చినప్పుడు వీడియో కాల్ చేసేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో దీని గురించి ఇంకా గూగుల్ అనేది అయితే ఏం స్పందించలేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్కి సంబంధించిందే. సో గూగుల్ ఏంటి అంటే ఒక విషయాన్ని వాళ్ళు ఒప్పుకుందన్నట్టు, తను చేసిన తప్పును ఒకటి ఒప్పుకుంది. ఏంటి అంటే మనకు డార్క్ మోడ్ ఏదైతే ఉంటుందో డార్క్ మోడ్లో మొబైల్స్ని యూజ్ చేయడం ద్వారా, అంటే వెబ్సైట్స్ అయినా కానివ్వండి లేకపోతే యాప్స్ అయినా కానివ్వండి, ఏమైనా డార్క్ మోడ్లో యూజ్ చేయడం ద్వారా బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని వాళ్ళు ఎట్టగల గూగుల్ అనేది ఒప్పుకున్నది అన్నట్టు. సో ఇన్ని రోజులు ఏంటి అంటే మనకు వచ్చే యాప్స్ అనేవి ఎలా వస్తున్నాయంటే వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి దాని మీద బ్లాక్ అక్షరాలతో వస్తున్నాయి కదా. సో ఇప్పటి నుంచి రాబోయే యాప్స్ అనేవి
బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తోటి, అంటే డార్క్ మోడ్లో ప్లస్ డార్క్ మోడ్ అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వైట్ అక్షరాలతో వస్తే ఏంటంటే బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని వాళ్ళ గూగుల్ అనేది ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ సంబంధించిన డేటింగ్ యాప్ గురించి దాన్ని వాళ్ళ కెనడా ప్లస్ థాయిలాండ్లో టెస్టింగ్ పర్పస్ లాంచ్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు మనకు సెప్టెంబర్లోనే కొలంబియాలో లాంచ్ చేశారు. సో దీనిలో ఒక కొత్త ఫీచర్ని కూడా యాడ్ చేశారు. అది ఏంటి అంటే సెకండ్ లుక్ అంటే ఏంటి అంటే మనం ఎవరితోటైనా డేటింగ్ చేయాలి అనుకున్న తర్వాత మన అభిప్రాయాలను మార్చుకోవాలి అవసరం లేదనుకున్నప్పుడు ఈ సెకండ్ లుక్ అనే ఆప్షన్ని కన్సిడర్ చేసే విధంగా ఈ ఆప్షన్ తీసుకొచ్చారట. సో ఈ యాప్ ఏదైతే ఉంటుందో 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండే వాళ్ళ కోసం దీన్ని రూపొందించడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. సో వాట్సాప్ అనేది మనకు ఒక బీటా టెస్టర్ అనే ఆప్షన్ ఇస్తుందని తెలుసు కదా, అంటే మనకు వాట్సాప్లో అఫీషియల్గా అప్డేట్ రాకముందే మనం బీటా టెస్టర్ అయి ఉంటే ఫస్ట్ మనం దాన్ని యూజ్ చేయొచ్చు కదా. సో దీనికి సంబంధించిన ఫీచర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు iOSలో కూడా తీసుకొని రాబోతుంది. సో టెస్ట్ ఫ్లైట్ అనే పేరుతోటి ఫస్ట్ మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం వాట్సాప్కి సంబంధించిన బీటా టెస్టర్ ఏదైతే ఉంటుందో అది iOSలో కూడా కాగలుగుతాం అన్నట్టు. అంటే ఏదైనా ఒక కొత్త ఫీచర్ వచ్చే ముందు ఫస్ట్ మనం టెస్ట్ చేయాలి అంటే బీటా టెస్టర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాజిల్ అనేది స్పోర్ట్స్ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో దాన్ని స్నాప్డ్రాగన్ 310 ప్రాసెసర్ తోటి లాంచ్ చేసింది. సో ఇది మనకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది మనకు స్విమ్ ప్రూఫ్, తర్వాత వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దాంతో వచ్చిందని చెప్తున్నారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే బేసిక్ వేరియంట్ 18,500 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీకి సంబంధించి ఎల్జీ అనేది ఒక కొత్త పేటెంట్ ఫైల్ చేసింది. దాని ప్రకారం ఏంటి అంటే మనకు ఇన్ డిస్ప్లేలో కెమెరా ఉండే విధంగా ఈ పేటెంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ ఇటువంటి పేటెంట్ని ఫైల్ చేశాయి. సో దీన్నే డిస్ప్లే హోల్ అని అంటున్నారు కదా. సో అంటే మనకు మన డిస్ప్లే ఏదైతే ఉంటుందో దానిలోనే కెమెరా వచ్చే విధంగా ఈ పేటెంట్ అనేది ఉంది అన్నట్టు. సో చూద్దాం మరి ఏ కంపెనీ అనేది ఫస్ట్ ఇటువంటి కెమెరాస్తో ఉన్న మొబైల్ తీసుకొస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి హువాయికి సంబంధించి హువాయి అనేది మొన్న మధ్య మనకు కెరీన్ 980 ప్రాసెసర్ తీసుకొచ్చింది కదా, 7 nm టెక్నాలజీ తోటి. ఆండ్రాయిడ్లో వచ్చిన ఫస్ట్ 7 nm తోటి వచ్చిన ప్రాసెసర్ అంటే iOSలో అయితే ఎప్పుడు అంటే యాపిల్కి సంబంధించిన ఫోన్స్లో ఎప్పుడో వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే కొత్త న్యూస్, మళ్ళీ 2019 కల్లా కెరీన్ 990 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతున్నా, ఆల్రెడీ దాని మీద వర్క్ స్టార్ట్ చేసామని చెప్తుంది. సో ఈ రాబోయే ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో మనకు అది 5G సపోర్ట్ చేసే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.